నమస్తే. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీల మధ్యలో మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. ఒక పక్కన విమోచన దినం అని చెప్పేసి బీజేపీ పార్టీ, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ ఏమో ఇది ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి వాళ్ళొక మాట. రెండో అంశం, సెక్రటరీ ముంగట ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం, దాంతోపాటు పాడి కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి వివాదం. వీటన్నిటిపైన మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మానవత్రాయ్ గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏం జరుగుతూ ఉంది? కాంగ్రెస్ పార్టీలో ఒక అల్లకొల్లమైనటువంటి రాజకీయం నడుస్తుందన్నటువంటిది కొంత సమాచారం అందుతూ ఉంది. ముఖ్యంగా దీంట్లో మంత్రులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలువ ఇవ్వట్లేదు, చెప్పేది ఒకటి చేసేది మరోలాగా ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఏంటి అట్లాంటి పరిణామాలు ఈ 9 నెలల కాలంలో జరుగుతూ ఉన్నాయా? ముందుగా తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 ప్రజా పరిపాలనా దినోత్సవ శుభాకాంక్షలు. అల్లకల్లోలమేం జరగట్లే కాంగ్రెస్లో తెలంగాణలో నియంతృత్వ పాలనలో జరిగిన అరాచకానికి అంతం పలికేందుకు రేవంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాల ద్వారా ముందుకు పోతున్నారు. మంత్రులకి ముఖ్యమంత్రికి సయోధ్య ఉన్నది. ఇప్పుడు కేటీఆర్ చేస్తూ ఉన్నటువంటి కొన్ని వ్యాఖ్యలు కనుక ముందుగా చూసుకున్నట్టయితే, రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే ప్రారంభించడం జరిగిందో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, బాహుబలి సినిమాలో బల్లాల దేవునికి పట్టినటువంటి గతే పడుతుంది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఖచ్చితంగా తొలగిస్తాం, అవసరమైతే ఉంటే ఆయన జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికన్నా పంపిస్తాం, గాంధీ భవన్ కన్నా పంపిస్తాం, మేము దీన్ని ఉండేటువంటి అర్హత రాజీవ్ గాంధీ విగ్రహానికి లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు రాజకీయాన్ని ఒక సినిమాలాగా భావించారు వాళ్ళు, సేవ లెక్క భావించిన వాళ్ళు. మేమే ఉంటాం, మేమే వెళ్తాం, మొత్తం మాదే అనుకున్నారు. ఏమైంది? సినిమా కాస్త అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమా బీఆర్ఎస్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఓకే. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, ఎన్నో పోరాటాలు చూశారు. నైజామును ఎదిరించర్యల మనం మన స్వయం పరిపాలనా దినోత్సవం, అదే ప్రజా పరిపాలనా దినోత్సవంలో ఉన్నాం మనం. అంటే రాచరికం, నియంతృత్వ పోకడల నుంచి ప్రజాస్వామ్య భాగంలో దేశంలో హైదరాబాద్ రాష్ట్రం అనేది విలీనమైంది. కాబట్టి ప్రజలకు తెలుసు ఎవరికి కర్రుగాల్చి వాత పెట్టారో వాళ్ళకి పెట్టారు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తాను. ఇప్పుడు ఎట్లంటే అసలు అప్రజాస్వామికంగా ఎట్లా మాట్లాడతారు? 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కేటీఆర్కి కానీ, కేసీఆర్ గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ తెలంగాణ తల్లి ఎందుకు గుర్తురాలేదు? అంటే సమయం లేదా? అంటే తెలంగాణ అస్తిత్వం మీకు గుర్తురాలే? 10 ఏళ్ళు తెలంగాణ వాసనలు గుర్తురాలే? వ్యాపారాలు, వాళ్ళ ఖజానా, ప్రభుత్వ ఖజానా నుంచి కమిషన్ రూపంలో వాళ్ళ ఖజానాలో జమేసుకోవటం, అవినీతిని పెంచి ప్రోత్సహించటం, జవాబుదారీతనం లేకపోవటం, అన్ని ఘోరాలు, నేరాలు, ప్రకృతి సంపదన మొత్తం కూడా కొండలు గుట్టలు అన్నిటిని కూడా పీల్చి పిండి చేసి వాళ్ళ జేబులో వేసుకున్నారు. ప్రజలందరూ కూడా గమనించారు కదా. కాంగ్రెస్ పార్టీ ఒక 64 మంది సభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి వీళ్ళు వైఖరులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చాలా, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎట్లా లాక్కోవాలా? ఎన్నికల ముందే ఆ తతంగానికి వాళ్ళ మాటల్లో మనకు అర్థమైపోయింది. ఎన్నికల ముందు ఏం చేశారు? కాంగ్రెస్ వాళ్ళు కూడా మా వాళ్ళు 15 మంది ఉన్నారు కాంగ్రెస్లో కూడా. ఓకే, మా వాళ్ళనే మేము పంపించినాం, ఈ ప్రభుత్వం అధికారం వచ్చినా మళ్ళా కూలుస్తాం అనేది అప్పుడే తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి 39 స్థానాలు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి అర్థం కాక మతిపోయి ఏదో రకంగా కూల్చే ప్రయత్నం, లాగే ప్రయత్నం చేసి విఫలమైపోయారు. ఓకే. కాబట్టి ఏం చేస్తున్నారు? మేము తెలంగాణ తల్లిని గుర్తించినాం, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించినాం. మీరేమైనా గుర్తించినరా? ఇప్పుడు మీకు కొండా లక్ష్మణ్ బాపూజీ టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ సంస్థకి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ సంస్థ దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టినాం. అదేవిధంగా కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి సాయుధ పోరాటంలో ఉన్నటువంటి చాకలి ఐలమ్మ, వారిని గుర్తించి వారు బడుగు బలహీన వర్గాలకి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోరాటానికి స్ఫూర్తి ఒక మహిళ చాకలి ఐలమ్మ. అట్లాంటి వారి పేరును మహిళా విశ్వవిద్యాలయం తీసుకొచ్చినాం. మరి మీరు ఎందుకు తీసుకురాలేదు చెప్పండి? వాళ్ళు పెట్టిన కొత్తగా సెక్రటరీ కట్టిన డాక్టర్ అంబేద్కర్ ఎందుకు పెట్టారు? అది కూడా తట్టుకోలేక విమర్శలకి, అవసరం లేకపోయినా సెక్రటరీ కట్టారు. ఆ రోజు దానికి కూడా నేపథ్యం ఉంది. కేసీఆర్ గారు అహంకారంతో భారత రాజ్యాంగాన్ని మారుస్తున్నాడు.
అవును మార్చాల్సిందే బరాబర్ అన్నాడు. బరాబర్ అనేసరికి వ్యతిరేకత మొదలైంది. వాడు గూఢాచారుల ద్వారా, పోలీసు గూఢాచారుల ద్వారా సమాచారం తెచ్చుకుంటూ, సార్ మన కొంప మునుగుతుంది, మన పార్టీ అధికారం రాదు, ఎస్ మీరు దళిత బంధు కాదు ఇంకే బంధు చేసినా వాళ్ళు ఓట్లేసే పరిస్థితి లేదనేసరికి అప్పుడు ఏం చేసిండు, మళ్ళీ దళితుల్ని ప్రసన్నం చేసుకోవటం కోసం ఆగిపోయిన అంబేద్కర్ విగ్రహాన్ని అమాంతం ప్రారంభించిండు. అదేవిధంగా సెక్రటరేట్కి అంబేద్కర్ పేరు పెట్టిండు. అది ఎందుకు ఒత్తిడితో పెట్టిండు. కానీ మేము అట్లా కాదే, ధర్నా అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయారు. ఇందిరా పార్కును మూసేశారు. ధర్నా చౌకే లేకుండా అసలు ధర్నాలు ఉండొద్దు ఈ రాష్ట్రంలో, గడీల పాలన ఉండాలా, అరిస్తే వెంటనే తీసుకుపోయి జైల్లో వేయాలా అనే విధంగా వ్యవహరించారు వాళ్ళు. ఎన్ని టీవీలని మూసివేశారండి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని తెలంగాణలో ప్రసారాలు నిలిపివేశారు. అదేవిధంగా TV9 ప్రసారాలు నిలిపివేశారు. అదేవిధంగా మోజో టీవీ రఘు గారు ఉండే అప్పట్లో మమ్మల్ని మాకు ప్రశ్నించే గొంతుకులకు ఆ మోజో టీవీ వేదిక అయింది. TV9 బ్యాక్ సైడ్ ఉండేది. ఆ టీవీని కూడా బలవంతంగా లాక్కున్నాడు కేసీఆర్. ప్రశ్నించే గొంతులకు వేదిక లేకుండా, ప్రభుత్వంలో తప్పుల్ని ప్రశ్నించకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిండు. వీళ్ళ మాట్లాడేది, కేటీఆర్ మాట్లాడేది, నవ్వుతారు అందరు కూడా. అందుకే ఆ పాపాలు, ఈ శాపాలు తగలబట్టే వాళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారు. ఘోరమైన పరాభవం జరిగింది పార్లమెంట్ ఎన్నికలు. ఆ విధంగా ఆ టీవీలు తర్వాత తొలి వెలుగు వచ్చింది. ఆ టీవీలు ఆక్కుంటే తొలి వెలుగు వచ్చింది రవిప్రకాష్ గారి నేతృత్వంలో. అన్ని రకాలుగా అన్ని దారులు కూడా ప్రశ్నించే గొంతుకులకు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు నీడ లేకుండా, ప్రశ్నించకుండా, ప్రజల తరపున మాట్లాడకుండా అడ్డుకున్నది వారు. ఉద్యమకారులను గుర్తించింది ఎవడన్నా? వీళ్ళు అవసరానికి మేము కాంగ్రెస్ పార్టీ అధికారం మేనిఫెస్టోని 250 గజాలు తెలంగాణ కోసం కొట్లాడి జైళ్ళకు పోయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ త్యాగ పురుషులకు 250 గజాల స్థలం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. మరి ఏమన్నా పెట్టినవా? మేము మొత్తుకున్నాం. ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించారు, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, షూరిటీ లక్షల కోటి రూపాయల దాకా షూరిటీ లేని రుణాలు ఇచ్చారు, వాళ్ళని గుర్తింపు పత్రాలు ఇచ్చారు. ఇవ్వండి కేసీఆర్ గారని మొత్తుకుంటే ఎందుకు ఇయ్యలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎంత ఘనంగా జరిపింది ఆ రోజు, మన వేడుకల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మన పెరేడ్ గ్రౌండ్లో ఎంత చక్కగా నిర్వహించడం చెప్పండి. అట్లా ఉద్యమకాలను గుర్తు చేసుకుంటూ అందరిని కూడా ఆహ్వానించడం, ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. ప్రగతి భవన్ అంటే ఏందో తెలియదు, అది గడి పెద్ద గడి, అది ప్రజల కష్టంతో శ్రమతో కట్టినటువంటి ప్రగతి భవను అది ఒక గడి లెక్క మార్చివేసారు. ఎవరు పోవటానికి వీల్లేదు, అసలు మంత్రులే పోవటానికి వీల్లేదు, ఎమ్మెల్యేలే పోవటానికి వీల్లేదు. అంత నియంతృత్వంగా ఇష్టం వచ్చినట్టు పరిపాలించి ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కులు ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే ఎందుకు కడుపుమంట? 18 ఏళ్లకే 1988వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు అప్పటి వరకు 21 సంవత్సరాలకే ఓటు హక్కు ఉండేది. 18 సంవత్సరాలున్న యువతకు ఓటు హక్కు లేదు. 18 సంవత్సరాలున్న యువతకు కూడా ఓటు హక్కు కావాలని చెప్పేసి 1988వ సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 326 నిబంధనను సవరించి ఓటు హక్కు కల్పించిన మహానుభావుడి యొక్క విగ్రహాన్ని అక్కడ పెడితే, పరిపాలనా భవనం ముందు పెడితే తప్పేంది? మీరు పెట్టలేదు. తెలంగాణ తల్లిని ఎక్కడ కూడా ఏమైనా ప్రకటించారా? ఎక్కడన్నా మేము ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని చెప్పి అధికారికంగా ఎక్కడన్నా ప్రకటించారా? ఎక్కడా ప్రకటించలేదు. ప్రకటించకపోగా రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడుతున్నామని చెప్పేసి కావాలని చెప్పి మేము తెలంగాణ తల్లి విగ్రహం పెడదాం అనుకున్నాం. అంటే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని అసలు? అంటే మీ స్వార్థం కోసం తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకొస్తారా? తెలంగాణ కావాలా అంటే మీరు అధికారం ఉంటే తెలంగాణ అస్తిత్వం గుర్తురాదు, మీరు అధికారం పోతే తెలంగాణ అస్తిత్వం గుర్తొస్తుంది. ఎందుకని తెలంగాణ అందశ్రీ రాసినటువంటి తెలంగాణ జయ జయ హే తెలంగాణ అటువంటి గేయాన్ని రాష్ట్ర గేయంగా అమలు చేయలేదు, రాష్ట్ర గీతంగా అమలు చేయలేదు. మరి మేము రాంగలోనే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కాబట్టి వెంటనే అందశ్రీ గారి గేయాన్ని తెలంగాణ గీతంగా అమలు చేసినాం. మీరు ఎందుకు చేయలేదు చెప్పండి? ఎంతమంది కొండా లక్ష్మణ్ బాపు చనిపోతే అసలు ఆయన స్వతంత్ర సమరయోధుడు, నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు, హైదరాబాద్ రాష్ట్రంలో మంత్రిగా కొనసాగారు వారు, హైదరాబాద్ స్టేట్లో బూరుగుల రామకృష్ణారావు వాళ్ళ సమకాలికులు వారు గొప్ప నాయకులు. అసలు నీకు నీడనిచ్చింది జలదృశ్యం కేసీఆర్కి. ఆ జలదృశ్యంలో నీకు నీడనిచ్చి మీటింగ్ పెట్టి పార్టీ స్థాపనకు సహకరిస్తే, కనీసం ఆయన చనిపోతే తెలంగాణ స్వతంత్ర సమరయోధుడు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి, మాజీ మంత్రి, బడుగు బలహీన వర్గాల నాయకుడు, ఆయన చనిపోతే కనీసం పరామర్శించవా? పోయి ఆయన అనారోగ్యంగా ఉంటే పోయి పలకరించవా? ఎంత అహంకారం! అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో విర్రవీగారు. వాళ్ళకు ఉద్యమకారులు గుర్తురాలే, తెలంగాణ అస్తిత్వం గుర్తురాలే. ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో
తెలంగాణ అస్తిత్వం గుర్తొస్తుంది, తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. అయినా మేమేం అవమానపరచలేదే. తెలంగాణ తల్లిని పరిపాలనా కేంద్రం, తెలంగాణకు మొత్తానికి యావత్ తెలంగాణకు పరిపాలనా కేంద్రమైనటువంటి సచివాలయంలో తెలంగాణ మొత్తానికి గుండెకాయ అయినటువంటి గుండెల్లో పెట్టుకున్న నా తెలంగాణ తల్లిని సచివాలయంలో రేపు డిసెంబర్ 9వ తారీఖున సోనియా ఆ రోజు తొలి ప్రకటన, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన రోజు తొలి ప్రకటన రోజు, ఆ ప్రకటన రోజు ఆ రోజు అక్కడ అసలు ప్రారంభించబోతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే శంకుస్థాపన జరిగింది, రేపు డిసెంబర్ 9న ప్రారంభం కాబోతుంది. ఈ విధంగా తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దే ప్రయత్నం చేశారు మీలాంటి నీచులు, మీలాంటి వాళ్ళు. అసలు ఈ విధంగా ఇప్పుడు చిల్లర రాజకీయాలు, దిగజాడు రాజకీయాలు చేస్తారంటే ప్రజలు మిమ్మల్ని కాండ్రించి ఉమ్మేస్తారు మీ మీద. అయినా మీకు సిగ్గు రావట్లేదు. ఇప్పుడు మీరు చేసేది ఇవన్నీ కూడా ఎవరిని గుర్తించారు అసలు? మీరు ఎక్కడ విశ్వవిద్యాలయాలు, ఇలా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, విద్యా వ్యవస్థ మొత్తం కూడా దాదాపు 12 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉంటే ఆ విశ్వవిద్యాలయాలే నీ ఉద్యమానికి ఊతమిచ్చింది. ఇలా యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, గ్రామస్థాయిలో అందరు కలిసి రోడ్ల మీదకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నువ్వేం చేసినావు? యూనివర్సిటీలను ఏమన్నా వాడికి ఏమన్నా అభివృద్ధి పదం నడిపించినవా? అంటే యూనివర్సిటీలు బలోపేతమైతే, యూనివర్సిటీలు చైతన్యవంతమైతే నా నియంతృత్వ పాలనకు ముప్పు, మరో ఉద్యమం వస్తుంది. వందే మాతర ఉద్యమం. పివి నరసింహారావు లాంటి వాళ్ళు నిజాంను ఎదిరించి వాళ్ళు బహిష్కరణకు గురై పోరాటం చేశారు. అదే ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నో ప్రజా ఉద్యమాలకు వేదిక అయింది. అదే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమం చేసి ఢిల్లీని కదిలించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది. అదే కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన, మరి తెలంగాణ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలు కదిలే తెలంగాణ వచ్చింది అని చెప్పేసి మళ్ళా నా పాలన కూడా అంతం అవుతుంది ఈ యూనివర్సిటీలు అని చెప్పి యూనివర్సిటీలు ఎట్లా నిర్వీర్యం చేసినావు? ఎక్కడ నీ అస్తిత్వం ఎక్కడంటన్నా? ఇప్పుడు గతంలో ఏదైతే తెలంగాణ రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంది. అవును. అప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు మీకు గుర్తు రాలేదు? ఇప్పుడే స్వయంగా ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటి అన్నటువంటి ప్రశ్న. రెండోది సంబంధించింది, ఇదే రాజీవ్ గాంధీ విగ్రహానికి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ రాలేకపోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వానికి కూడా వాళ్ళు మద్దతు లభించలేదు అనేది ఒక భావన ఉంది. అప్పుడు ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెట్టారు అంటే ఆ విగ్రహం పెట్టడానికి దానికి ఏమో సమయాలు సందర్భాలు ఏముండవు. ఒక నాయకుడు మనసులో మెదిలినప్పుడు, ఆ నాయకుడికి సముచితమైన గౌరవం ఉన్నప్పుడు, ప్రజలందరూ కూడా దాన్ని ఆదరిస్తున్నప్పుడు, దాన్ని సమయం వచ్చినప్పుడు పెడతారు అక్కడ. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తు నొగ్గింది. అసలు ఉమ్మడి రాష్ట్రం మొత్తం, పరిపాలన మొత్తం కూడా స్తంభించిపోయింది ఈ తెలంగాణ వల్ల. అప్పుడు ఈ విగ్రహాలు పెట్టే ఆలోచన ఎక్కడది మనకి? ఇంకా తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. ఆంధ్ర తెలంగాణ మధ్య విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు నాయకులు కావటం కోసం. అంటే తెలంగాణ వాదం ఉన్నది, తెలంగాణ వాదం వీళ్ళు తెచ్చింది కాదు, తెలంగాణ వాదం వీళ్ళు పుట్టించింది కాదు. కేటీఆర్ అసలు అప్పుడు ఉనికిలో మేము ఉద్యమం చేసినప్పుడు కేటీఆర్ లేనే లేడు. కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు కాబట్టి లేడుగా. ఆయన 2009లో ఇప్పుడు వచ్చిండు ఆయన. మేము అంతకుముందు 2009 తర్వాత వచ్చిండు ఆయన. నేనే నడిపినని చెప్పేసి అంటాడు కదా. ఆయన ఎమ్మెల్యే అయిన కేకే మహేందర్ రెడ్డి కావాల్సిన స్థానంలో ఆయన ఎమ్మెల్యే అయిపోయిండు. అదృష్టం కొద్దీ కేసీఆర్ గారి కుమారుడు కాబట్టి ఆయనకు అన్ని అవకాశాలు వచ్చినాయి. మేము మాలాంటి వాళ్ళకి ఎవరు వెనక ముందు ఎవరు లేరు కాబట్టి మేము ఇంకా ఉద్యమకారులెక్కే కొనసాగుతున్నాం. కాబట్టి ఏంటంటే ఈ వీళ్ళుంటేనే తెలంగాణ కాదు, తెలంగాణ ఎప్పుడో తరతరాల నుంచి ఉన్నది. 69లో అంత పెద్ద ఉద్యమం జరిగింది. ఏమి సోషల్ మీడియా ఏ మీడియా లేనప్పుడే. ఆ తర్వాత ఉద్యమాన్ని వీళ్ళు కొంత ముందుకు తీసుకుపోయారు కేసీఆర్ గారు, అంతే తప్ప అది కూడా ప్రజా సంఘాలు, కోదండరాం లాంటి వాళ్ళు వీళ్ళంతా బాగా కేసీఆర్ ఒంటరి వల్ల కాలే. పొలిటికల్ జేఏసీని కోదండరాం గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తర్వాత జానారెడ్డి గారు వీళ్ళంతా కలిసిన తర్వాత అప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది ఊపందుకుంది. సీమాంధ్రుల్లో ఒక ఆలోచన మొదలైంది, మనం వ్యతిరేకిస్తే బాగోదనే ఒక భావన మొదలైంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఆ రోజు పెట్టాలా విగ్రహం, అంటే ఈ రోజు అవకాశం వచ్చింది, ప్రశాంతమైన పరిపాలన వచ్చింది. ఒక నియంతృత్వ పరిపాలన నుంచి నియంతృత్వ పరిపాలన, కేసీఆర్ పరిపాలన అంతమై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపరిపాలన ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ప్రజాపరిపాలన ప్రభుత్వంలో ప్రజలకు ఎవరు సేవ చేశారో, దేశం కోసం రక్తాన్ని చిందించింది ఎవరు? గాంధీ కుటుంబం కాదా? ఇందిరాగాంధీ గారు చనిపోయారు, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, దేశం కోసం వాళ్ళ ఆస్తులు దారబోసారు. వీళ్ళు ఏమైనా దారబోసారా? ఎకరం అమ్మారా? కేసీఆర్ గారు ఏమన్నా ఎకరాలు పెంచుకున్నారు. సాగునోట్లో తలబెట్టిన ఎక్కడ తలబెట్టారు? ఖమ్మంలో దీక్ష పేరు చెప్పారు, ఖమ్మం పోయారు, ఖమ్మం అరెస్ట్ అయ్యారు. గాంధీకి వచ్చి మేమంతా ఉద్యమం చేస్తాంటే గాంధీకి వచ్చి నిమ్మరసం దాకి అమాంతం ఆకాశానికి పోయిన దీక్ష మొత్తం ఒకసారి కిందకి, పోరాటం మొత్తం కూడా మొత్తం కిందకి పడిపోయింది.
అట్లాంటి పరిస్థితులు మేమంతా భుజానికి ఎత్తుకొని మళ్ళీ కొనసాగించే విధంగా పోరాటం చేసినాం. కాబట్టి ఇందులో అందరి త్యాగం ఉన్నది. కేసీఆర్ గారు ఒక ఆయన మాలాంటి వాళ్ళు మేమంతా కూడా యూనివర్సిటీల్లో నువ్వు చేసే పోరాటం నువ్వు ఎందుకు దీక్ష విరమించినవు, నువ్వు నిమ్మరసం కాదు, మా రక్తం కాదు, ఇంకో వేరే భాషలో చెప్పలేని కూడా మాట్లాడిన వారు. పళ్ళేళ్ళు డప్పులు కొట్టుకుంటూ పడగట్టి శవయాత్ర చేసినాం మేము. సి హాస్టల్ నుంచి వరుసగా ఇట్లా బి హాస్టల్ మీద మొదలుపెట్టి ఆర్ట్స్ కాలేజ్ మెంచిపోయి అక్కడ పాదయాత్ర పాడగట్టి శవయాత్ర చేసినాం. అప్పుడు ధాటికి మాలాంటి వాళ్ళ దాటికి ఉద్యమకారుల దాటికి భయపడి ఆ దీక్ష మళ్ళీ కొనసాగించండి. ఓకే. కాబట్టి చరిత్రలో మీరు ద్రోహులు తెలంగాణకి. అవసరమైనప్పుడు ఆంధ్రోళ్ళు మంచోళ్ళు, అవసరం కానప్పుడు అవసరం తీరినప్పుడు వీళ్ళ స్థాయి పడిపోయినప్పుడు వీళ్ళ అధికారం కోల్పోయినప్పుడు మళ్ళీ ఆంధ్రోళ్ళు చెడ్డోళ్ళు. ఆంధ్ర సెంటిమెంట్ని రగిలించాలి, ఆంధ్రోళ్ళని వాడుకోవాలి. ఆంధ్రోళ్ళు ఓటర్లు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఓట్లేసే ఓటర్లు అంతే, వాళ్ళు మనుషులు కాదు. వాళ్ళు ఈ ప్రాంతంలో పెరుగుతున్నటువంటి ఈ ప్రాంతంలో ఎప్పుడో వచ్చి తాతల తండ్రుల కాలంలో వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడిపోయి ఈ మట్టిలోనే కలిసిపోయే వాళ్ళు ఆంధ్రోళ్ళు, ఎప్పటికీ ఆంధ్రోళ్ళే. వాళ్ళు ఈ ప్రాంతం తెలంగాణ బిడ్డలు కాదు. నీ అవసరాల కోసం అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు ఎట్లా పట్టుకున్నావు? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం కోసం కూకడపల్లి సభలో పోయి కేసీఆర్ గారు స్వయాన ఆంధ్రోళ్ళ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నేను నా పంటితో బీకుతాను. మరి ఇప్పుడు కౌశిక్ రెడ్డితో ఏం మాట్లాడిస్తారు? కౌశిక్ రెడ్డితో ఆంధ్రోళ్ళు బతకడానికి వచ్చారట, కొడతారట, ఆంధ్రోళ్ళని ఉరికిస్తారట. అంటే గాంధీ ఆంధ్ర అని తెలవదా? తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయిండు. ఆ గాంధీని 2 సార్లు మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు ఆంధ్ర అని తెలవదా? గాంధీకి మీకు మధ్య సంబంధం ఉంటే ఆంధ్రోళ్ళు ఏం చేశారంట? అలా ఆంధ్ర అనే పదం వాడొద్దండి. ఓకే. ఏ ప్రాంతం వాడైనా మార్వాడి కానీ ఎవరైనా సరే ఆంధ్ర ఎందుకు వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పరచుకుంటే వాళ్ళు స్థానికులే తప్ప స్థానికేతరులు ఎందుకు అవుతారు? ఇప్పుడు నేను తెలంగాణ వాదిని, తెలంగాణ పోరాటం చేసి జైలుకు పోయినవాడిని. మేమే చెప్తున్నాం, అయిపోయింది ఆ సెంటిమెంట్. 10 ఏళ్ళు మూసింది. ఆ భావోద్వేగాలు, ఆ ప్రాంతీయ అసమానత ఆ కొద్ది కాలంలో, ఆ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వచ్చేంత వరకే తెలంగాణ అధికారికంగా రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత 10 ఏళ్ల అంశం పెట్టింది, 10 ఏళ్ల గడువు పెట్టింది. ఆ 10 ఏళ్ళు కూడా మూసిపోయినాయి. ఆస్తుల పంపకంలో కానీ ఇక్కడ చదువుకోవడంలో కానీ వాళ్ళకి భాగస్వామ్యం ఉంది. 10 ఏళ్ళు ముగిసిపోయిన తర్వాత అన్నదమ్ముల లెక్క ఉండాలి తప్ప ఇంకా అవకాశవాద రాజకీయాల కోసం నువ్వు ఆంధ్రోడివి, నేను తెలంగాణోడివి, నువ్వు బతకటానికి వచ్చినోడివి, నీ అంత చూస్తా, నిన్ను తరిమి కొడతా, ఏంది మాటలు? అసలు ఏంది? ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకుంటే పాకిస్తాన్లో ఉన్నామా? చెప్పండి. ఎందుకు ఈ వైరుధ్యాలు సృష్టించాలా? ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడితే కేసీఆర్ గారు స్పందించారా? కేసీఆర్ గారు మాట్లాడిచ్చారా? అంటే కేటీఆర్ గారు మాట్లాడిచ్చారా? మీరేమనుకుంటా ఉన్నారు? అంతే, వాళ్ళే ఆయన మాట్లాడిస్తారంటే వాళ్ళకి అధికారం లేదు. ఇప్పుడు ఎక్కడా కూడా వెలిపెట్టడానికి లేదు. నిరుద్యోగుల అంశంలో వెలిపెట్టడానికి లేదు. జాబ్ క్యాలెండర్ వేసిన తొలి నోటిఫికేషను 1280 ల్యాబ్ టెక్నీషియన్లు, అదేవిధంగా 2000 స్టాఫ్ నర్సులు పోస్టులు వేసిన తొలి నోటిఫికేషను. రేపు డిఎస్సి అయిపోతున్నాం, గ్రూప్ 2 అయిపోతున్నాం, అన్ని గ్రూప్ 1 అయిపోతున్నాం అక్టోబర్లో. అన్ని వరుసగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ అయితే అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేర్చబోతున్నాం. వాళ్ళ వల్ల కాలే 38,000 ఉద్యోగాలు వాళ్ళ భర్తీ చేయడం చేతగాలే. కానీ హారిజాంటల్ రిజర్వేషన్ అనేటువంటి సమస్య ఉంది కాబట్టి ఆ న్యాయ నిపుణులతో కూర్చోబెట్టి జీవో నెంబర్ 3 చేసి ఆ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కొలువులు ఇచ్చినాం. అది చేతకాలేదు. గ్రూప్ 1 సక్రమంగా పెట్టినాం. రైతు రుణమాఫీ సక్రమంగా చేస్తున్నాం. 22,30,000 పైసలకైనా 18,000 కోట్లు ఖాతాలో వేసినాం. మిగతా డబ్బులు కూడా సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన వాటిని కూడా వేయబోతున్నాం. ఇంకెక్కడ ఉంది? చాకల ఇలమ్మకు గౌరవించుకున్నాం. మహిళా యూనివర్సిటీ పేరు పెట్టి కొండా లక్ష్మణ్ బాపూజీకి గౌరవించుకుంటున్నాం. అందరినీ గౌరవించుకుంటున్నాం. చాకల ఇలమ్మ మనవరాలు శ్వేతకి మహిళా కమిషన్ మెంబర్ చేయబోతున్నాం. మీరు ఎన్నడన్నా అట్లా గుర్తించారా? చెప్పండి. ఎందుకు ఈ విధంగా మాట్లాడితే ఏమీ లేదు కాబట్టి రకరకాల ప్రయోగాలు, ఏది చేసినా విఫలమైంది. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళని ఎక్కడా వేలు పెట్టేది లేదు కాబట్టి ఆంధ్రోళ్ళని పట్టుకొచ్చారు. ఆంధ్రోళ్ళని పట్టుకొస్తారు మళ్ళా. అంటే తెలంగాణ అనే అస్తిత్వాన్ని చంపేసి నీ పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ అనేది తీసేసి బీఆర్ఎస్ పెట్టిను. అంటే ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మాత్రం నీకు ఆంధ్రోళ్ళు గుర్తురారు. ఆయన చంద్రశేఖర్ను ఎవరు ఆయన అధ్యక్షుడు చేసిండు, అప్పుడు నీకు గుర్తురాదు. తెలంగాణ అనే పదం తొలగించి అక్కడ పార్టీ పెట్టినప్పుడు గుర్తురాదు. ఏంది అసలు ఈ ఇష్టం వచ్చినట్టు వింత పోకళ్ళు? నిన్న కూడా ఒక మాట్లాడడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి మాటలు చూస్తే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి పదవి రావడానికి నా కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా
హుజరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలవాలని చెప్పేసి ఆయన దగ్గర నుంచి ఈటెల రాజేందర్ దగ్గర నుంచి 25 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఆరోపణలు చేస్తా ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి. దీన్ని ఎట్లా చూస్తారు? పాడి కౌశిక్ రెడ్డి ఇవన్నీ పాడు మాటలు, ఇవన్నీ మన మైండ్ దొబ్బింది, దమాక్ ఖరాబ్ అయింది. అసలు ఈ రేవంత్ రెడ్డి ఆయన కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏంది? వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీలో, అవును, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు నువ్వేమన్నా పార్టీలో నీకేం పదవి ఉంది? అసలు నాకు పదవి ఉంది, నీకేమైనా ఉంది? అప్పుడు నేను ఒక ప్రధాన కార్యదర్శిగా ఉన్నా, నీకు పదవే లేదు, నీ కాళ్ళు ఎందుకు పట్టుకుంటాడు? నువ్వేమన్నా రాహుల్ గాంధీకి దగ్గర ఉన్నావా? పట్టుకుంటే రాహుల్ గాంధీని బతిలాడుకుంటాడు, సోనియా గాంధీ గారు చూసుకొని. రేవంత్ రెడ్డి ఆ టైప్ కాదే. ఆయన కార్యకర్తలు ఎంచుకుంటే ఒపీనియన్ ద్వారా అప్పుడున్న మణికంఠ ఠాకూర్ గారు దాదాపు 200 పైచిలకు ముఖ్య కార్యకర్తల అభిప్రాయ సేకరణ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళంతా కూడా తెలంగాణలో సర్వే చేశారు. సర్వే ఆధారంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ని ఢీకొట్టగల మనిషి, నాయకుడు ఎవరనంటే రేవంత్ రెడ్డి పేరు వచ్చింది. ముఖ్య నాయకులంతా కూడా మాజీ ఎమ్మెల్యేలు, ఉన్న ఎమ్మెల్యేలు, తర్వాత పార్టీ ఆఫీస్ బేరర్లు అందరు కూడా, అనుబంధ సంఘాలు అందరు కూడా దాదాపు మెజారిటీ నాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డి పేరు చెప్పారు. మరి రేవంత్ రెడ్డికి ఇచ్చినందుకు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పార్టీని అధికారంలో తీసుకొచ్చిండు. నీ కాళ్ళు, హౌలేగాడి కాళ్ళు ఎందుకు పట్టుకుంటాడు? ఇప్పుడు కోర్టు కదా, బాత్రూంలో గాంధీ అన్నాడు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గాంధీని ఆయన భాగవతం బయట పెట్టిండు కదా. గాంధీ ఏమనడం మొన్న, వాడు ఒక పెద్ద కోవర్టు, కాంగ్రెస్లో విషయాలని కూడా కేటీఆర్కి చెప్పేటోడు. బాత్రూంలో ఉండి, గాంధీ భవన్ బాత్రూంలో జొడబడి ఫోన్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం సమాచారం ఇచ్చే కోవర్ట్ అని చెప్పి. అందుకే మేము అప్పుడు కూడా అన్నాం, వీడు కౌశిక్ రెడ్డి కాదు, కోవర్ట్ రెడ్డి అని చెప్పినాం. మేము చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి, మన రఘువు దగ్గర ఉన్నాయి, చాలా వాటిలో ఉన్నాయి. వీడు కౌశిక్ రెడ్డి కాదు, పెద్ద కోవర్ట్ రెడ్డి. ఇది నిరూపితమైంది. ఎట్లా నిరూపితమైంది? మేము ఆ రోజు మాకు అనుమానం ఉంది వీడే అని. అందుకే అన్నాం, ఒళ్ళు వీపు చింతపండు అయింది, ఖబర్దార్ కోవర్ట్లారా వెళ్ళిపోండి అని చెప్పినాం మేము. అందులో ప్రధాన వ్యక్తినే కౌశిక్ రెడ్డి గురించే మాట్లాడినాం ఆ రోజు మేము. అది నిజమైపోయింది గాంధీ గారి వ్యాఖ్యల్లో. గాంధీ గారు బీఆర్ఎస్లో ఉన్నారు కదా, కేటీఆర్కి దగ్గరగా ఉన్నారు, కేటీఆర్తో అత్యంత సన్నిహితులుగా ఉన్నారు కదా. మరి ఆయనే ఈరోజు ఈ విషయం మాట్లాడినంటే కౌశిక్ రెడ్డి 100 పాళ్ళు 100% కోవర్టే. కాబట్టి మేమందరం కూడా మా ఆగ్రహానికి ఎక్కడ గురై దెబ్బలు తింటడానికి భయపడి, మా హెచ్చరికలకు భయపడి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నాడు, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి కోవర్ట్లారా, వీపు చింతపండు పచ్చడి అయిద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు మేము అన్నాం. భయపడి ఎట్లయినా తప్పదు నన్ను కొడతారని చెప్పి భయపడి బీఆర్ఎస్లో జంప్ అయిపోయాడు. కాబట్టి ఈ కోవర్ట్ రెడ్డి గారు, అసలు రేవంత్ రెడ్డి గారు ఆయనకు అంత అవసరం ఏందంటన్నా? ఆయన ఏమైనా సిఫార్సుల ద్వారా అయిందే? ప్రజాభిప్రాయం, ముఖ్య కార్యకర్తల అభిప్రాయంతో అయింది. కాంగ్రెస్ సోనియా గాంధీ గారు నమ్మారు, రాహుల్ గాంధీ గారు నమ్మారు, ఆ నమ్మకం కార్యకర్తలు నమ్మారు ఆయన్ని. ఆ నమ్మకంతోనే యుద్ధం చేశారు. యుద్ధం చేసి మాలాంటి వాళ్ళ సైనికులందరూ కూడా తోడైన ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి పోయి ఇవాళ అధికారం వచ్చింది. 4వ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అయ్యారు. విజయవంతమైన నాయకుడు రేవంత్ రెడ్డి. పార్టీ 10 ఏళ్ళు అధికారం లేని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డిది. అవునా? ప్రజలందరూ చెప్పుకుంటున్నారు, పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. నేను ఆయన ముఖ్యమంత్రి అని చెప్పట్లా. ఆ రోజు తొలిసారి చెప్పిన రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు పిసిసి అధ్యక్షుడిగా ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని తొలిసారి చెప్పిన ఒక ప్రధాన కార్యదర్శి నేను. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఇట్లాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పినారు. అట్లనే జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఎక్కడండి అసలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆలోచన ఎట్లొచ్చింది? అసలు ఆయనకి యువతకు ఉపాధి కలగాలి, ఈ సాంప్రదాయ చదువులతో ప్రయోజనం లేదు, ఈ సాంప్రదాయ చదువుల వల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, ఉద్యోగాలు రావట్లేదు, వీళ్ళకి కాస్త నైపుణ్య విద్య తోడైతే వీళ్లకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, స్వయం ఉపాధితో తమ కాళ్ళ మీద తమ నిలబడి వ్యాపారాలు చేసుకునే నైపుణ్యం వాళ్ళకు వస్తుందని చెప్పేసి ఇలా కోట్లు ఖర్చు పెట్టి 4వ నగరాన్ని ముచ్చెరలో నిర్మిస్తూ అందులో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నారు త్వరలో. మన శంకుస్థాపన జరిగింది. ఈ ఆలోచన ఎన్నడన్నా వచ్చిందా తెలంగాణ బిడ్డలకు న్యాయం చేద్దామని? అరే తెలంగాణ అసలు ఎందుకు వచ్చింది, దాని నేపథ్యం ఏంది, దాన్ని అసలు నియామకాల పునాదుల మీద తెలంగాణ వచ్చింది. మా కొలువులు మాకు కావాలా, మా ఉద్యోగాలన్నీ వేరే వాళ్ళు తీసుకుపోతున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమ నినాదం మా నిధులు మాకు కావాలా, మా నిధులన్నీ పాలకులు ఎవరైతే ఉంటారో ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి తరలిపోతున్నాయి అని చెప్పి మనం పోరాటం చేసినాం. మరి మా కొలువులు మాకు కావాలన్నప్పుడు ఈ యువతకు నైపుణ్యం పెట్టి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయరైతే, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినా అవి సక్రమంగా భర్తీ చేయాలి, అన్నీ లీకులే.
ప్రశ్నాపత్రాలు లీక్, నిరుద్యోగులకు నమ్మకం లేకుండా పోయింది. కానీ ఆ నిరుద్యోగులకు నమ్మకం కలిగించే విధంగా గ్రూప్ 1 పెట్టినాం, నిరుద్యోగులకు నమ్మకం కలిగించే విధంగా 38,000 ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చినాం, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం. వాళ్ళ వల్ల కానీ మేము చేసినాం. మరి మా ఘనత కాదా చెప్పండి?